అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. ఇది కానమాత, ఆమె కూతురు కాన వాళ్ళ జీవితాల్లో జరిగిన ఒక సంఘటన అన్నమాట. అవును. బుద్ధుడు జేతవనంలో ఉన్నప్పుడు జరిగిందంటారు. అవును. ఈ కథలో ఏంటంటే మనలో సహజంగా ఉండే కోపం, అపార్థం వీటినుంచి మానసిక స్పష్టత వైపు ఎలా వెళ్ళొచ్చు, ఆధ్యాత్మిక మార్గంలో నెమ్మదిగా స్థిరంగా ముందుకెళ్లడం ఎంత ముఖ్యం, ఇవన్నీ తెలుసుకోవచ్చు. దీనికి ఆధారం కూడా ఉంది కదా, ఒక భిక్షువు చెప్పిన ఆడియో కథనం. అవును. ఆ ఆడియో ఇంకా సంబంధిత బౌద్ధ గ్రంథంలోని భాగం కూడా. సరే, మరి విషయంలోకెళ్దామా? తప్పకుండా. ఇది నిజంగా ఆలోచింపజేస్తోంది. కానమాత, ఆమె చాలా భక్తిపరురాలు, బుద్ధుణ్ణి అనుసరించేది. ఆమె కూతురు కాన పెళ్ళై వేరే ఊర్లో ఉంటుంది గదా. అవును. ఒకసారి కానా వాళ్ళమ్మ దగ్గరికి వస్తుంది. కొన్ని రోజులు ఉండి, సరే ఇక భర్త ఇంటికి వెళ్దామని తయారవుతుంది. సరిగ్గా అప్పుడే కథలో అసలు విషయం మొదలవుతుంది. కానమాత ఆహా అల్లుడి కోసం ప్రేమగా కొన్ని తీపి పిండి వంటలు అంటే ఆయిల్ కేక్స్ లాంటివి చేస్తుంది. అయితే మొదటి రోజేమైందంటే, నలుగురు భిక్షువులు భిక్షకు వస్తారు. ఆ, ఆమె చాలా భక్తితో చేసినవన్నీ వారికి దానం చేస్తుంది. ఓ మొత్తమిచ్చేసిందా? అంతేకాదు, ఆ నలుగురు వెళ్లి ఆ వంటకాల రుచి గురించి చెప్తే ఇంకొంతమంది భిక్షువులు వస్తారు. అలాగా. కానమాత వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తుంది. దాంతో ఏమైంది, కాన తీసుకెళ్లడానికి ఏమీ మిగల్లేదు. పాపం ప్రయాణం ఆగిపోయింది. అయ్యో, అంటే ఒక్కరోజుతో ఆగిపోలేదన్నమాట ఇది. లేదు, మరుసటి రోజు, ఆ తర్వాత రోజు కూడా ఇదే కథ. తల్లి మళ్ళీ పిండివంటలు చేస్తుంది, భిక్షువులు వస్తారు, ఆమె దానం చేస్తుంది, కానకు మళ్ళీ ఖాళీ చేతులే. మూడోసారికి ఇక పరిస్థితి మారుతుంది గదా భర్త దగ్గర్నుంచి. అవును. మూడోసారికి కాన భర్త నుంచి కఠినమైన వార్త వస్తుంది. రేపు రాకపోతే నేనింకో పెళ్లి చేసుకుంటాను అని. అమ్మో, ఇది చాలా పెద్ద సమస్య. మరి అప్పుడైనా ఉంది కాన పరిస్థితి ఏంటి అప్పుడు? ఇక చూడాలి. తీవ్రమైన దుఃఖం, తన జీవితం ఇలా అయిపోయిందని, దీనికంతటికీ కారణం ఆ భిక్షువులే అని ఒక నిర్ధారణకొచ్చేసింది. అంటే కోపమంతా వాళ్లమీదకి మళ్ళింది. అవును. తీవ్రమైన కోపం, ద్వేషం. వాళ్లు కనిపిస్తే చాలు తిట్టడం, నిందించడం. ఎంతవరకు వెళ్ళిందంటే భిక్షువులు పాపం ఆ ఇంటివైపు రావడమే మానేశారు. అంటే ఆమె దుఃఖం, ఆ నిస్సహాయత అంతా కోపంగా మారింది. సరిగ్గా. ఇక్కడ మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. కాన కోపానికి పైకి కారణాలు వేరే. పిండివంటలు లేకపోవడం, భర్త వెళ్ళిపోవడం. అవును. కాని దాని వెనుక ఆ భర్తమీద ఉన్న అటాచ్మెంట్ అంటే రాగం. ఇప్పుడు భిక్షువులపై ఏర్పడ్డ ద్వేషం. వీటన్నిటికీ మూలం అసలు విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. అంటే మోహం లేదా అవిద్య. ఈ అజ్ఞానమే అసలు సమస్య. అంటే సమస్య వాళ్లలో కాదు, తనలోనే ఉందని గుర్తించలేకపోయింది అన్నమాట. అదే, తన పరిస్థితికి ఇతరులే కారణం అని గట్టిగా నమ్మేసింది. ఇక్కడే బుద్ధుడి పాత్ర వస్తుంది. బుద్ధుడేం చేస్తాడు? ఈ విషయం తెలుసుకుని ఆయనే స్వయంగా ఒంటరిగా కానమాత ఇంటికి భిక్షకు వెళ్తాడు. కానమాత ఎప్పటిలాగా భక్తితో ఆహారం పెడుతుంది. అప్పుడు కానా ఆమె బయటకొస్తుందా? బుద్ధుడు పిలుస్తాడు. ఇంట్లో దుఃఖంతో దాక్కున్న కానను బయటకు రమ్మంటాడు. వచ్చిందామె? తర్వాత బుద్ధుడామెను ఒక ప్రశ్న అడుగుతాడు, చాలా సూటిగా, ఆలోచింపజేసేలా. కానా, నా భిక్షువులు వారికిచ్చింది తీసుకున్నారా, లేక ఇవ్వలిదాన్ని లాక్కున్నారా అని. ఓ, ఆ ఒక్క ప్రశ్న ఆమె ఆలోచనలు కదిలించి ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఆ క్షణంలో కానా ఒక్కసారిగా రియలైజ్ అవుతుంది. తన కోపానికి కారణం భిక్షువులు కాదు, వాళ్లకిచ్చింది తల్లి. తన అంచనాలే తన బాధకు కారణమని. అంటే తప్పు తనదే అని అర్థమైంది. అవును. ఏరివిస్తూ ఒప్పుకుంటుంది. స్వామీ, వాళ్ళు ఇచ్చిందే తీసుకున్నారు. వాళ్ల తప్పేమీ లేదు. నేనే అనవసరంగా నిందించాను. అంతా నా తప్పు, నా అపార్థమే అని నిజాయితీగా చెబుతుంది. ఈ ఒప్పుకోలే ఆమె మార్పుకు మొదటి అడుగు. అవును. ఇది మనందరికీ వర్తిస్తోంది గదా. సమస్య రాగానే ఇతరులను నిందించేస్తాం. కాని ఒక్క క్షణం ఆగి, ఇందులో నా పాత్ర ఉందా, నా ఆలోచనలో పొరపాటుందా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే. నిజమే. చాలాసార్లు సమాధానం మనలోనే ఉంటుంది. కానకి ఆ ఆత్మపరిశీలనే మార్గం చూపింది. ఆ తర్వాత బుద్ధుడు ఆమెకు ఉపదేశం చేస్తారు కదా. అవును. కాన తన తప్పు ఒప్పుకున్నాక బుద్ధుడు ఆమెకు, ఆమె తల్లికి ధర్మోపదేశం చేస్తాడు. ఆ మాటలు ఆమె హృదయాన్ని ఎంతగా తాకాయంటే, కాన కొన్ని గ్రంథాల్లో ఇద్దరు అనుంది. సోతాపత్తి ఫలాన్ని పొందుతుంది. సోతాపత్తి ఫలం అంటే? అంటే జ్ఞానమార్గంలో
ఇది ఒక ముఖ్యమైన అడుగు. స్ట్రీమ్ ఎంట్రీ అంటారు. సంసార చక్రం నుంచి విముక్తి మార్గంలో స్థిరంగా నిలవడమన్నమాట. ఓ, అంటే ఒక రకంగా నది ప్రవాహంలో పడినట్లు ఇక వెనక్కి వెళ్లే ప్రమాదం లేదు. సరిగ్గా. కొన్ని మానసిక అడ్డంకులు, ముఖ్యంగా సందేహాలు, తప్పుడు నమ్మకాలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రపంచాన్ని చూసే దృష్టికోణమే మారిపోతుంది. అద్భుతం. దుఃఖం నుంచి ఇంత గొప్ప స్థితికి. సరే, కథలో ఇంకా ముందుకెళ్తే రాజుగారి పాత్ర వస్తుంది కదా, పసేనది రాజు. అవును. బుద్ధుడు విహారానికి తిరిగి వెళుతుంటే దారిలో కోసల రాజు పసేనది కలుస్తాడు. బుద్ధుడు ఆయనతో కానన కథ, ఆమె పొందిన మార్పు గురించి చెబుతాడు. అప్పుడు రాజు బుద్ధుడు అంటాడు, రాజా, నేను ఆమెకు శాశ్వతమైన ధర్మ సంపద ఇచ్చాను. మీరు తాత్కాలికమైన లోక సంపద ఇవ్వండి అని. లేదా కొన్ని కథనాల్లో రాజుగారే స్వయంగా, స్వామీ, మీరు పరలోక సంపద ఇచ్చారు, నేను ఇహలోక సంపద ఇస్తాను అంటాడు. రాజు మాటమీద నిలబడ్డా? నిలబడ్డాడు. వెంటనే పల్లకి పంపి కానను రాజభవనానికి ఎంతో గౌరవంగా తెప్పిస్తాడు. అందరి ముందు ఆమెను తన దత్తపుత్రికగా ప్రకటిస్తాడు. వావ్, రాకుమార్తె అయిపోయింది. అవును. సర్వసంపదలు, వస్త్రాలు, నగలు ఇచ్చి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఎక్కడ దుఃఖం, ఎక్కడ ఈ వైభవం. తర్వాత ఆమె వివాహం కూడా. రాజింకో ప్రకటన చేస్తాడు. నా కూతురు కానను బాగా చూసుకోగల మంత్రి ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. వారికి కావాల్సిన సంపద నేనిస్తాను అని. ఓహ్! ఒక మంత్రి ముందుకొస్తాడు. రాజువారికి బోలెడు సంపదనిచ్చి సుఖంగా జీవించేలా చూస్తాడు. అంటే నిన్న మొన్నటి వరకు దుఃఖంలో ఉన్న ఆమె ఇప్పుడు రాజుకూతురు, మంత్రి భార్య, ధనవంతురాలు. అన్నిటికన్నా ముఖ్యంగా మనసు మారింది కదా. అదే ముఖ్యం. ఇప్పుడామె ఏం చేస్తుందో తెలుసా? ప్రతిరోజూ నగరంలోని 4 ద్వారాల దగ్గర పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తోంది. ఎవరికి? ఒకప్పుడు తను ద్వేషించిన ఆ భిక్షువులకే. నమ్మశక్యంగా లేదు. భిక్షువులేమనుకునుంటారు? వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అరే, మనల్ని తిట్టిన కానా ఇప్పుడింత గొప్పగా దానాలు చేస్తోందే అని మాట్లాడుకుంటారు. ఆ సంభాషణ బుద్ధుడి చెవిన పడుతుంది. అప్పుడు ఈ సందర్భాన్ని తీసుకుని బుద్ధుడు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని ధమ్మపదంలోని గాథ 82ను బోధిస్తాడు. ఆ గాథ, ఔపమానం, దాని గురించి చెప్పండి. చాలా లోతయిందని విన్నాను. అవును. ఆ గాథ సారాంశమేంటంటే, ఎలాగైతే చాలా లోతైన సముద్రం లేదా పెద్ద సరస్సు అలజడి లేకుండా ఎంతో స్వచ్ఛంగా, ప్రశాంతంగా, గంభీరంగా ఉంటుందో, అలాగే జ్ఞానులు ధర్మాన్ని విని దాన్ని ఆలోచించి ఆచరించడం ద్వారా వారి మనస్సులు కూడా క్రమంగా, నెమ్మదిగా, ప్రసన్నమై, నిర్మలమై స్థిరత్వాన్ని పొందుతాయి. వావ్! సముద్రంతో పోలిక అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా సముద్రంలాగా క్రమంగా జరుగుతుందని అర్థం చేసుకోవాలా? నెమ్మదిగా లోతు పెరిగినట్టు. ఖచ్చితంగా. అదే బుద్ధుడు చెప్పాలనుకున్నది. ఇదేదో రాత్రికి రాత్రే వచ్చేసేది కాదు. ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. సముద్రం ఒడ్డున అలలు ఎక్కువ, లోతు తక్కువ. లోపలికి వెళ్లే కొద్దీ లోతు పెరుగుతుంది, అలజడి తగ్గుతుంది, ప్రశాంతత వస్తుంది. మన సాధన కూడా అంతే. దీనికి మూలస్తంభాల్లాంటివున్నాయా? ఉన్నాయి. ప్రధానంగా 3: శీలం, సమాధి, ప్రజ్ఞ. ఇవి ఒకదాని తర్వాత ఒకదాన్ని ఒకటి బలపరుస్తూ అభివృద్ధి చెందుతాయి. ఓకే, ఆ మూడింటినీ కొంచెం వివరిద్దాం. మొదటిది శీలం అంటే ఏమిటి? శీలమంటే సింపుల్గా చెప్పాలంటే నైతిక ప్రవర్తన, మొరాలిటీ, మంచి నడవడిక, మాటలల్లో చేతల్లో హాని చేయకుండా ఉండటం. ఉదాహరణకు? అబద్ధమాడకూడదు, ప్రాణుల్ని హింసించకూడదు, దొంగతనం చేయకూడదు, ఇలాంటివి. మొదట్లో వీటిని పాటించటం అంటే ఒక నియమంలా, కొంచెం బలవంతంగా అనిపించొచ్చు, స్కూల్లో డిసిప్లిన్లాగా. అవును, కష్టమే మొదట్లో. కాని పదే పదే సాధన చేస్తే అది మన సహజ స్వభావమైపోతుంది. అప్పుడు నియమాలు భారంగా ఉండవు, మన ప్రవర్తనే హానికరం కాకుండా ఉంటుంది. ఇది ప్రశాంతతకు, తరువాతి మెట్టైన సమాధికి పునాది. అర్థమైంది. మొదట కష్టపడి పాటిస్తే తర్వాత అది మనలో భాగమైపోతుంది. బావుంది. మరి రెండోది సమాధి. ఇది చాలామందికి కొంచెం కష్టం అంటారు కదా, ఏకాగ్రత. నిజమే. సమాధి అంటే ఏకాగ్రత, కాన్సంట్రేషన్, మనస్సును ఒకే విషయం మీద పెట్టటం. మొదట్లో ఇది చాలా కష్టం. మనం ధ్యానానికి కూర్చుంటే మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతుంది. శ్వాసను గమనిద్దామనుకుంటే 1000 ఆలోచనలు, ఒక్క నిమిషం కూడా నిలవదు.
ఇదందరికీ అనుభవమే. అవును, కాని ఓపికతో పట్టుదలగా రోజూ ప్రాక్టీస్ చేస్తే ఈ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. మొదట్లో 1% శ్రద్ధ, నెమ్మదిగా 5%, 10%, 50%, చివరికి 90-100% కూడా సాధించొచ్చు. గంటల తరబడి మనసును ప్రశాంతంగా ఒకే చోట ఉంచగలిగే స్థాయి వస్తుంది. అంటే ఆడియోలో చెప్పినట్టు మొదట్లో ఒక్క శ్వాసను గమనించలేకపోయినా సాధనతో గంటల తరబడి ఉండగలగడం, ఇది ఖచ్చితంగా క్రమానుగతమే. ఇక మూడోది ప్రజ్ఞ. అంటే ప్రజ్ఞ అంటే వివేకం, విజ్డమ్. ఇది పుస్తకాల్లో చదివే జ్ఞానం కాదు. వస్తువుల, మన అనుభవాల, మన ఆలోచనల, వీటి అసలు స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం. అంటే ఎలా చూడటం? అంటే ప్రపంచంలో అన్నీ మారుతూ ఉంటాయి, అనిత్య. మనం వేటినైతే గట్టిగా పట్టుకుంటామో వాటివల్ల బాధ కలుగుతుంది, దుఃఖం. శాశ్వతమైన మార్పులేని నేను అంటూ ఏదీ లేదు, అనాత్మ. ఈ విషయాల్ని లోతుగా గ్రహించడం. ఇది శీలం, సమాధి బలపడ్డాకే సాధ్యం. నిరంతరం ధ్యానం, పరిశీలన ద్వారా ఇది పెరుగుతుంది. అంటే శీలం పునాది, సమాధి ఏకాగ్రత, దానిమీద ప్రజ్ఞ అనే జ్ఞానం, ఒకదాని తర్వాత ఒకటి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఆ ఆడియోలో కొండచర్య ఉపమానం గురించి కూడా చెప్పారు కదా, క్లిఫ్ అనాలజీ. అది ఈ క్రమానుగత మార్గానికి ఎలా సంబంధం? అది చాలా మంచి పోలిక. ఈ క్రమానుగత మార్గంలో శీలం, సమాధి, ప్రజ్ఞలను పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఒకానొక స్టేజ్లో పరిణితి చెందినప్పుడు సోతాపత్తిలాంటి ఉన్నత స్థితిని పొందడం. అదెలా ఉంటుందంటే, చెప్పండి. ఒక ఎత్తైన కొండ అంచు వరకు కష్టపడి నెమ్మదిగా నడిచి వెళ్ళి అక్కడి నుంచి ఒక్కసారిగా కింద ఉన్న లోతైన, ప్రశాంతమైన నీళ్లలోకి దూకినట్లు ఉంటుందట. ఓ, ఆ కొండ అంచుకు చేరడమేమో క్రమానుగత సాధన, గ్రాడ్యువల్ ఎఫర్ట్. కాని ఆ దూకడం, ఆ స్థితిని పొందడం, అటైన్మెంట్, అది సడన్గా ఒక్కసారిగా జరిగే మార్పు. సడన్ షిఫ్ట్. అంటే ఆ స్థితి పొందాక మళ్ళీ వెనక్కి రారు. సోతాపత్తి విషయంలో అయితే మళ్ళీ వెనక్కి పడిపోయే ప్రమాదముండదు. అది స్థిరమైన మార్పు. అర్థమైంది. నెమ్మదిగా చేసిన సాధన సరైన టైంలో ఒక్కసారిగా ఫలిస్తుంది. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. మరి ఖాన విషయానికొస్తే తన కోపాన్ని, ద్వేషాన్ని ఎలా అధిగమించింది? దానికి ఉపయోగపడిన సాధనం స్మృతి అన్నారు కదా? సతి అని. అవును, సతి లేదా స్మృతి. మైండ్ఫుల్నెస్ అంటాం కదా, ఇది చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే ప్రతిక్షణం మనలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండటం. మన శరీరం, మన ఫీలింగ్స్, మన ఆలోచనలు, వీటిని జస్ట్ గమనించటం. ఇది 2 లెవెల్స్లో పనిచేస్తుంది. ఒకటి సాధారణ ఎరుక, నాకు కోపం వస్తోంది అని తెలుసుకోవటం. ఓకే. రెండోది ఇంకా లోతైనది, వివేకంతో కూడిన ఎరుక, అల్టిమేట్ మైండ్ఫుల్నెస్. ఇక్కడ కేవలం గమనించటం కాదు, ఆ గమనిక ద్వారా ఆ కోపం వెనుక అస్సల కారణాలు, ఆ రాగం, ఆ ద్వేషం, వాటి వెనుక ఉన్న అవిద్య, వీటిని స్పష్టంగా చూడటం, వాటి నిజ స్వభావాన్ని అర్థం చేసుకోవటం. అంటే సమస్య మూలాన్ని చూడటం. సరిగ్గా. ఈ అల్టిమేట్ మైండ్ఫుల్నెస్ ప్రజ్ఞతో కలిసి పనిచేసి ఆ మానసిక కల్మషాలను, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కాన బుద్ధుని మాటలు విని తను తప్పు తెలుసుకున్నప్పుడు ఆమెలో ఈ రకమైన స్పష్టత, ఎరుక కలిగాయని అనుకోవచ్చు. చాలా బావుంది. ఇక చివరిగా సాధనలో అంచనాలు, ఆకాంక్షల గురించి ఒక మాట చెప్పారు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ ఆస్పిరేషన్స్. ఫలితాలు ఆశించడం తప్పా? ఇది సాధకులందరికీ వచ్చే డౌటే. చూడండి, నేను సాధన చేస్తున్నా, నాకు త్వరగా రిజల్ట్స్ రావాలి, గొప్ప స్టేజ్కి వెళ్ళాలి అనే తీవ్రమైన కోరిక, ఫలితాల మీదే ఆధారపడటం, దీన్ని తృష్ణ లేదా క్రేవింగ్ అంటారు. ఇది ఖచ్చితంగా అడ్డంకే. ఒత్తిడి, నిరాశ కలిగిస్తుంది. అవును, ఫలితం రాకపోతే నిరాశపడతాం. అది. అయితే అసలు సాధన చెయ్యాలనే, ఈ దుఃఖం నుంచి బయటపడాలనే ఒక బలమైన, ఆరోగ్యకరమైన కోరిక, సంకల్పం. దీన్ని ఛందా లేదా ఆస్పిరేషన్ అంటారు. ఇది మొదట్లో చాలా అవసరం. ఎందుకు అవసరం? ఎందుకంటే మనలో ఉండే బద్ధకం, నిరాశ, నెగటివిటీ, వీటన్నిటినీ దాటి సాధన దారిలో నిలబడటానికి అది ఒక డ్రైవింగ్ ఫోర్స్లా పనిచేస్తుంది. అంటే మొదట్లో ఆ కోరిక ఉండాలి, కాని అది అత్యాశగా మారకూడదు, అంతేనా? ఖచ్చితంగా. స్టార్టింగ్లో ఛంద, ఆకాంక్ష మనల్ని నడిపిస్తుంది. కాని సాధనలో మెచ్యూరిటీ వచ్చాక ఫలితం మీద ఫోకస్ తగ్గించి
కేవలం ప్రాసెస్ మీద అంటే సాధన చేయడం మీదే దృష్టి పెట్టాలి. కర్తవ్యం మీద దృష్టి అన్నమాట. అవును, నా పని శ్రద్ధగా సాధన చేయడం, ఫలితం దాని టైంకి అదే వస్తుంది అనే బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని ప్రతి క్షణం చేసే సాధనను శ్రద్ధగా చేయడమే ముఖ్యం. అప్పుడే సముద్రంలాగా మనసు నెమ్మదిగా, లోతుగా, ప్రశాంతంగా తయారవుతుంది. ఈ విశ్లేషణ అద్భుతంగా ఉంది. కానమాత కానన కథ మనలో ఉండే కోపం, దుఃఖం లాంటి వాటిని దాటి జ్ఞానం వైపు, ప్రశాంతత వైపు ఎలా వెళ్ళొచ్చో చాలా స్పష్టంగా అర్థమైంది. బుద్ధుని మాటలు వినడం, వాటిని ఒప్పుకోవడం, ముఖ్యంగా ఆచరణలో పెట్టడం, దీని ద్వారా మనసును మార్చుకోవచ్చని ఈ కథ నిరూపిస్తోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్పు అనేది ఏదో మ్యాజిక్ కాదని, శీలం, సమాధి, ప్రజ్ఞ ఈ మూడింటినీ క్రమంగా, పట్టుదలగా, కంటిన్యూయస్గా ప్రాక్టీస్ చేయటం వల్లే సాధ్యమని ఈ కథ, ఆ సముద్రపు ఉపమానం గట్టిగా చెబుతున్నాయి. మనసు సముద్రమంత లోతుగా, ప్రశాంతంగా మారాలంటే టైం, ఓపిక, ఖచ్చితమైన ప్రయత్నం కావాలి. ముగించే ముందు వినేవారికొక ఆలోచన. మన జీవితంలో కూడా కోపం, నిరాశ, అపార్థంలాంటి వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి ఈ కానకథను గుర్తు తెచ్చుకుని వాటి వెనుక ఉన్న అసలు కారణాలను, మనలోని రాగం, ద్వేషం, మోహం గుర్తించే ప్రయత్నం చేయగలమా? కానలాగా మన తప్పులను ఒప్పుకుని స్పష్టత వైపు అడుగువేయడానికి ఈ కథ ఎలా ఇన్స్పైర్ చేస్తోంది. అలాగే మన లక్ష్యాల సాధనలో ఆ ఆరోగ్యకరమైన ఆకాంక్షకు, అనవసరమైన అతి అంచనాలకు మధ్య ఆ బ్యాలెన్స్ని మనం ఎలా సాధించగలం? దీని గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.